పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కీర్తనల గ్రంథము 105వ కీర్తన 43వ వచనం చూస్తే, ఆయన తన ప్రజలను సంతోషగానముతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహగానములతోనూ వెలుపలికి రప్పించనని ఉంటుంది. ఆయన తన ప్రజలను సంతోషంతో రప్పించారు. సంతోషంతో రప్పించటం అంతేకాకుండా ఉత్సాహగానాలతో తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహగానాలతో వెలుపలికి రప్పిస్తారని అక్కడ 43వ వచనంలో ఉంటుంది. 105వ కీర్తన అంతా కూడా 45 వచనాలు ఉంటాయి. అందులో మొత్తము దేవుడు తన ప్రజల ఏర్పాటు, అంటే అబ్రహాముతో నిబంధనను ఏర్పాటు చేసుకున్న మొదలుకొని ఐగుప్తుల వారి బానిసత్వం, వారు పడిన కష్టాలు, ఆ తర్వాత వారిని ఫరో గారి దగ్గర నుంచి మోషే గారు వారిని విడుదల చేయటం, ఎర్ర సముద్రం దాన్ని దాటించటం, అరణ్యములో వారిని సంరక్షణ, అవన్నీ కూడా మనకి కనబడతా ఉంటాయి. అక్కడ 7 నుంచి 11 వచనాలు కూడా మనకి ఆ కీర్తనలో ఐగుప్తులో వాళ్ళు పడిన బానిసత్వపు బాధలు, ఆ తర్వాత 11 నుంచి 22 వరకు, ఆ తర్వాత 26 నుంచి 38 వరకు అరణ్యముల వారి సంరక్షణ, ఆ తర్వాత వాళ్ళ విడుదల, ఫైనల్ గా 43లో వారు ఎలా సంతోషంగా బయటకు వచ్చారు అనేది కూడా ఉంటుంది. ఆయన తన ప్రజలను సంతోషముతో అని ఉంటుంది. అక్కడ సంతోషముతో వెలుపలికి ఎలా రప్పించారు అంటే, నిర్గమకాండంలో మనం 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో చూస్తే గనక అక్కడ వారు ఐగుప్తు ప్రజల దగ్గర నుంచి ఇంటెడు వెండి బంగారము తెచ్చుకుంటారు బయటికి. అంటే వారు అడగగానే ఐగుప్తు ప్రజలు వాళ్ళకి ఇచ్చేస్తారు. బంగారము వెండి కూడా ఈ దేవుని చేత ఏర్పరచుకునబడిన ప్రజలు, ఆ ఇశ్రాయేలు వారు వాళ్ళని అడగగానే వాళ్ళకి బంగారం వెండి ఇచ్చేస్తారు. ఆ బంగారం వెండితో వాళ్ళు బయటకు వస్తారు. అది సంతోషంతో బయటికి రావడం. అంతేకాదు, వారు ఎర్ర సముద్రము దాటేటప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గర ప్రజల్ని ఆయన ఏ విధంగా రక్షించారో అది కూడా ఎంతో సంతోషం. ఆ సంతోషం అంటే వారు బయటకు వచ్చేటప్పుడు విలువైనటువంటి బంగారం వెండితో రావడం ఒక సంతోషము. ఎర్ర సముద్రం దగ్గర వెనకాల తరుముతున్న ఫరో సైన్యము, ముందు భయంకరంగా ఉన్నటువంటి ఆ సముద్రము, అగాధమైనటువంటి సముద్రము, ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేరు, వెనకాల తరిమే సైన్యము, వారు ఏదైనా సరే వాళ్ళకి చావే సైన్యము అనుకున్న సమయంలో దేవుడు వాళ్ళని రక్షించారు. అది వారి సంతోషం. ఐగుప్తులోంచి వెలుపలికి వచ్చేటప్పుడు కానుకలతో వచ్చారు, వెళ్ళిపోయేటప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. వారి యొక్క సంరక్షణ అక్కడ దేవుడు చూపిస్తూ ఉంటారు. అంటే వారక్కడ ఎంత సంతోషంతో బయటకు వచ్చారో దానిని దేవుడు తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఆ తర్వాత మాట, తాను ఏర్పరచుకొనిన వారిని అంటే ద్వితీయోపదేశకాండం మనము 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు నీ దేవుడు పరిశుద్ధమైన దేవుడు, నిన్ను తన స్వాస్థ్య జనముగా ఉన్నటువంటి సకల జనములలో నిన్ను మాత్రమే స్వాస్థ్య జనముగా ఆయన ఎంపిక చేసుకున్నారు అని ఉంటుంది అక్కడ. అంటే ఇశ్రాయేలు జనాన్ని దేవుడు అబ్రహాం అనే తన విశ్వాసము గలటువంటి భక్తుడిని బట్టి ఆయనకిచ్చినటువంటి వాగ్దానం ద్వారా వారందరినీ తన జనముగా ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఆ ఎంపికని ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు. తాను ఎంపిక చేసుకున్న లేదా తాను ఏర్పరచుకున్న ప్రజలు అని అర్థం. వారిని ఉత్సాహగానాలతో ఆయన బయటకు తీసుకొస్తున్నారు. ఉత్సాహగానాలు అంటే 105వ కీర్తన 12వ వచనంలో ఉంటది. అంతేకాకుండా నిర్గమాకాండం 15వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాలు వారు ఆ సముద్రము దాటిన తర్వాత దేవుని స్తుతిస్తూ కీర్తన పాడారని ఇక్కడ 12వ వచనంలో ఉంటుంది. 105వ కీర్తన 12వ వచనంలో ఉంటుంది. అంతేకాకుండా అక్కడ మిరియాము గారు ఆ యొక్క సముద్రము దాటిన తర్వాత ఆమె పాడినటువంటి కీర్తన, ఉత్సాహముతో ఆమె తన యొక్క ఆ యొక్క తంబురను వాయించుకుంటూ ఆమె పాడిన పాట, దేవుని స్తుతిస్తూ ఆమె పాడిన పాట, అది ఉత్సాహగానము. ఉత్సాహగానం అంటే విజయోత్సాహపు కేక, లేదా వారు సాధించిన విజయానికి తగ్గట్లుగా వారు దేవునికి స్తోత్రగానాలు చేస్తూ ఆయన ఆరాధిస్తూ పాడిన పాటలు. మిరియాము గారు ఏ విధంగా పాటలు పాడారో దానిని గుర్తు చేసుకుంటూ కీర్తనాకారుడు ఇక్కడే ఈ కీర్తనలో 105వ కీర్తనలో 12వ వచనంలో చెప్తారు. అది వారి యొక్క ఉత్సాహగానం. అంటే వారు దేవుడు అందించిన సంరక్షణ ద్వారా ఆ సముద్రాన్ని దాటిన తర్వాత దేవునిని స్తుతిస్తూ పాడినటువంటి ఆ పాటలు కూడా ఆయన గుర్తు చేస్తున్నారు.
గానాలతో ఆయన వారిని వెలుపలికి రప్పించెను. వెలుపలికి రప్పించినంటే ఎక్కడికి తీసుకెళ్లారు వాళ్ళని? దేవుడు తీసుకువెళ్ళింది ఒక వాగ్దాన దేశానికి ఆయన తీసుకువెళ్ళారు. ఆ వెలుపలికి రప్పించటం అనే దానిలో వారి యొక్క విజయము, ఒక బానిస దేశం నుంచి వాగ్దాన దేశానికి వెళ్ళడం అనేది వారు సంతోషముతో వెళ్ళారు, ఉత్సాహ ధ్వనితో వెళ్ళారు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలుగా వాళ్ళని చూపించారు. ఇక్కడ 3 పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి. సంతోషంతో బయటకు రావడం ఏంటో చూసాము, ఉత్సాహ గానాలు చేయడం ఏంటో చూసాం, వెలుపలికి రప్పించారంటే ఏ దేశంలోకి రప్పించారు. ఈ 3 మనం చూసుకుంటే అది అక్కడ ఇవ్వబడింది మాత్రమే కాదు, ఇంకొకటి కూడా ఉంది. అది క్రీస్తులో ఎలా నెరవేర్చబడింది అంటే గనక అక్కడ వారు ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత క్రీస్తుకు ముందు మనం అందరం కూడా పాపానికి దాసులమైపోయాము. పాపానికి దాసులమైన మనల్ని అక్కడ పస్కా గొర్రెపిల్ల ఎలా బలి చేసి బలయ్యిందో ఇక్కడ యేసుక్రీస్తు వారి ఆ స్థానంలో అక్కడ ఛాయారూపకంగా చూపించబడింది. అది నిజంగా జరిగినదే అయినా సరే ఒకదానికి రాబోయేటటువంటి దానికి సాదృశ్య రూపకంగా వాళ్ళ జీవితాలు చూపించబడ్డాయి. యేసుక్రీస్తు వారు పస్కా బలిగా మన కోసం ఆయన వధించబడ్డారు, మనందరి తరఫున ఆయన బలయ్యారు. అక్కడ వారు విడుదల విమోచన పొంది ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మన జీవితాల్లో మనము పాపము నుంచి విమోచన పొంది ఇప్పుడు క్రీస్తులో జీవించడానికి మనము కూడా సన్నద్ధులమయ్యాము. దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క అంతిమ విజయము కేవలము స్వేచ్ఛ, కేవలము విడుదల, కేవలం ఒక స్వతంత్ర దేశం మాత్రమే కాదు, అది ఆరాధనతో కూడిన ఆనందము. దేవునిలో మనకున్న విడుదల ఆరాధనతో కూడిన ఆనందము. అట్లాంటి ఆనందం మనం అందరం పొందాలని దేవునిని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని వేడుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ ప్రజల్ని ప్రవ్వా సంతోషముతో నీవు ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ గానాలతో వారిని వెలుపలికి రప్పించావు ప్రవ్వా. అయితే మమ్మల్ని కూడా ఇప్పుడు క్రీస్తుని బలిగా చేసి మమ్మల్ని పాపానికి దాసులుగా ఉన్న మమ్మల్ని ప్రవ్వా మీరు విమోచన చేసి మమ్మల్ని పరమ జీవానికి వారసులుగా చేశారు. ఎంత భాగ్యము తండ్రి మాది. ఇటువంటి భాగ్యము పొందిన నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఈ లోకములో నీకు సాక్షులుగా నిలపగలిగేలాగా మా జీవితాన్ని నీకు నీ వెలుగును కనపరిచేటట్లు మేమందరము జీవించగలుగునట్లు నీ కృపకి మమ్మల్ని అందరినీ కూడా పాత్రలుగా చేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near. With open arms, He's always here.